అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. నిన్న మనము ఉపమానాని సామాన్య వచనైహి అనే దానిలో ఉపమానము పూర్వపదంగా ఉండి, సామాన్య ధర్మము ఉత్తర పదంగా ఉండి, ఘనశ్యామః అనే ఉదాహరణ చెప్పుకున్నాము. ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగే అనే సూత్రంతోటి ఉపమేయం పూర్వపదంగా వచ్చింది మనకి. పురుషః వ్యాఘ్రః, పురుషో వ్యాఘ్రః అనే పదం వచ్చింది. పురుషః అనేది ఉపమేయము, వ్యాఘ్రః అనేది ఉపమానము. ఇది సామాన్య అప్రయోగే అంటే సామాన్య ధర్మాన్ని ప్రయోగించలేదు అనేతో నిన్న చెప్పుకున్నాం మనం. ఇవాళ చెప్పుకునే సూత్రము 205 నుంచి సూత్రాలు చెప్పుకుంటున్నాము. 205 నుంచి 224 వరకు ఉన్నాయి. ఒక 20 సూత్రాలు ఉన్నాయి. ఎన్ని చెప్పుకోగలమో చూద్దాము. విశేషణం విశేష్యేన. విశేషణం అంటే విశేషణము విశేష్యముతో బహుళంగా సమసిస్తుంది. విశేషణం విశేష్యేన బహుళం అంటే విశేషణము విశేష్యముతో బహుళంగా సమసిస్తుంది. ఉదాహరణ ఏమిటంటే నీలం ఉత్పలం నీలోత్పలం. నీలం ఉత్పలం నీలోత్పలంలో నీలం అనేది విశేషణము, ఉత్పలం అనేది విశేష్యము. నీలం అంటే నల్లగా ఉండే నల్ల కలువ, ఉత్పలం అనేది విశేష్యము. ఈ సూత్రం ప్రకారం ఏమవుతోంది? ఈ నీలం అనేది ఉత్పలముతో బహుళంగా సమసిస్తోంది. బహుళంగా సమసిస్తోంది అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాము. బహుళం అంటే ఒక పక్షంలో వస్తుంది, సమాసం వస్తుంది. ఒక పక్షంలో సమాసం వికల్పంగా వస్తుంది, ఇంకొక పక్షంలో రాకపోవచ్చు. ఈ బహుళానికి అర్థం అది. ఈ విశేషణం నీలం అనే దాన్ని భేదకం అన్నారు. భేదకం అని ఎందుకన్నారంటే నీల రంగుని మిగతా రంగుల నుంచి వేరు చేస్తోంది కాబట్టి దీన్ని భేదకం అన్నారు. విశేషణం ఇక్కడ భేదకం. నీలం అనేది భేదకం. నీలం రంగుని ఇతర రంగుల నుంచి వేరు చేస్తోంది, పృథక్ అంటారు. వేరు చేస్తోంది కాబట్టి దాన్ని భేదకం అంటారు. విశేష్యం భేద్యం అవుతుంది. విశేష్యం భేద్యం అవుతుంది. పార్టిసిపెంట్స్ లిస్ట్ డిలీట్ చేయండి, మీరు అది నార్మల్ చేయండి. సారీ. తర్వాత మీరు ఒకటి అది ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఇప్పుడు కనిపిస్తోందా? అప్పుడు ఇట్లా చెప్పండి, కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్తాను. విశేషణం విశేష్యేణ బహుళం సూత్రం అండి ఇది. అంటే విశేషణము విశేష్యముతో బహుళంగా సమసిస్తుంది. ఉదాహరణ ఏమిటంటే నీలోత్పలం. నీలోత్పలం అనేది సమస్త పదం. నీలం ఉత్పలం అంటే నల్ల కలువ. నీలం అనేది నలుపు. ఇది నలుపు అనేది విశేషణం. ఉత్పలం అంటే కలువ అనేది విశేష్యం. ఇది నీలంని విశేషణాన్ని భేదకం అన్నారు. భేదకం అని ఎందుకన్నారంటే నలుపుని ఇతర రంగుల నుంచి వేరు చేస్తుంది కాబట్టి దీన్ని భేదకం అన్నారు. నలుపు రంగుని ఇతర రంగుల నుంచి వేరు చేసి మనకు చెప్తోంది నీలం అని. విశేష్యము భేద్యం అవుతోంది. సో విశేషణము భేదకము విశేష్యముతో భేద్యముతో బహుళంగా సమసిస్తుంది అంటారు. బహుళం అంటే కొన్ని చోట్ల నిత్యంగా వస్తుంది, కొన్ని చోట్ల వైకల్పికంగా వస్తుంది, కొన్ని చోట్ల అసలే ప్రవర్తించదు. సో సమస్త పదం మనకి నీలోత్పలం. నీలం ఉత్పలం. నీల సు ఉత్పల సు. ఇది మనం స్టాండర్డ్ ఫార్మాట్లో నీలోత్పలం అని సాధించుకుంటాం. ఇది విశేషణం విశేష్యన. ఇది విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ పైన చూడండి, విశేషణం విశేష్యేన అంటే విశేషణం విశేష్యతో అంటే విశేషణము సూత్రంలో ప్రథమా నిర్దిష్టంలో ఉంది కాబట్టి దీనికి ఉపసర్జన సంజ్ఞ నిపాతం వచ్చేసి నీలము పూర్వంలోనే ఉంటుంది, విశేష్యము ఉత్తర పదంగా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడి నుంచి మీకు చెప్పే సూత్రాలన్నీ కూడా నేను ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుందని సూత్రంలోనే ఉంటుంది. విశేషణం పూర్వపద ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం విశేష్యముతో సమసిస్తుంది కాబట్టి నీలం అనే విశేషణము ఉత్పలం అనే విశేష్యముతో బహుళంగా సమసిస్తోంది. ఇది దీని అర్థం. అలాగే కృష్ణ సర్ప రామో జమదగ్ని. ఇది విశేషణం. ఇక్కడ విశేషణము శబ్దంతో సమసించదు. రామ శబ్దము విశేషణ శబ్దంతో సమసించదు అంటారు. ఇక్కడ
మనకి ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఇది. నీలోత్పలం అనేది అడుగుతారు బహుశా. నీలోత్పలం ఇచ్చి సూత్రం రాసి వివరించండి అనొచ్చు. విశేషాన్ని ఇచ్చేసి ఉదాహరణంగా వివరించండి అని చెప్పొచ్చు మనం. కృష్ణ సర్పః అనొచ్చు. కానీ కృష్ణః సర్పః అనకూడదు. కృష్ణః సర్పః అనకూడదు. రామః జమదగ్నః ఈ శబ్దాలు సమసించవు. జమదగ్నః అనేది విశేషణము. రామ శబ్దంతోటి సమసించదు అని చెప్తున్నాను. దీనిని విశేషణము పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం అంటారు. మనకి తర్వాత సూత్రాల్లో ఇవాళనే మనం విశేష్యము పూర్వపదంగా ఎలా వస్తుందో మనం తర్వాత చూస్తాం. తర్వాత సూత్రము పూర్వ, పర, ప్రథమ, చరమ, జఘన్య, సమాన, మధ్య, మధ్యమ, వీరాశ్చ ఈ పదాలన్నమాట. విభక్తి ప్రత్యయాంతమైన సుబంతము, విభక్తి ప్రత్యయాంతమైనటువంటి సుబంతము ఈ పదాలతో పూర్వ, అపర, ప్రథమ ఇలాంటివి అన్నమాట. ఈ పదాలని ప్రథమలో పెడుతున్నాడు ఇక్కడ. ఎందుకని పెడుతున్నాడు? ఇవి సమానాధికరణమైన విభక్తి అంత శబ్దములతో సమసిస్తుంది అంటున్నాడు. ఈ పైన చెప్పిన పదాలన్నీ కూడా ప్రథమా నిర్దిష్టంలో ఉంటున్నాయి. మనకి ప్రథమా నిర్దిష్టంలో అయ్యి దేనితో సమసిస్తున్నాయి ఈ పదాలు? పూర్వ అనే పదము సమానాధికరణమైన విభక్తి అంత పదముతో సమసిస్తుంది. ఎప్పుడైతే సమానాధికరణమైన విభక్తి అంత పదముతో సమసిస్తుంది అంటే పదముతో అన్నాం కాబట్టి ఇది తృతీయకి వెళ్ళిపోతుంది. ఈ పదాలన్నీ కూడా ప్రథమలో ఉంటాయి. సూత్రం ప్రకారం ఇవన్నీ ప్రథమలో ఉంటాయి కాబట్టి ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతము. ఉదాహరణ పూర్వ వైయాకరణ. దీనికి పూర్వ చ వైయాకరణ చ, పూర్వసు వైయాకరణ సు. అలాగే అపర అధ్యాపక పైన వచ్చి పూర్వ అపర అధ్యాపక, అపరాధ్యాపక, అపర చ అధ్యాపక చ, అపరాసు అధ్యాపక సు. వీటిని మనం సాధించుకుంటాం. ఎప్పుడూ మీరు సూత్రంలోనే చూసుకోండి, ఈ పదాలు సమానాధికరణమైన విభక్తి అంత పదముతో సమసిస్తాయి. కాబట్టి ఈ పూర్వ, పర అనేవన్నీ కూడా మనకి పూర్వపదంగానే ఉంటాయి. ప్రథమా నిర్దిష్టమై పూర్వపదంగా ఉంటాయి. పూర్వ వైయాకరణ, అపరాధ్యాపక, పూర్వ చ వైయాకరణ చ, పూర్వాసు వైయాకరణ సు. ఇంకొకటి వార్తకం దీనిలోనే అపరస్య అర్థే పశ్చ భావ వక్తవ్య. అంటే అపర అనే పదం స్థానంలో పశ్చ అనే పదం వస్తుందని ఈ సూత్రం యొక్క అర్థం. ఇది కొంచెం స్టాండర్డ్ ఫార్మాట్లో లేదు కాబట్టి మనం సెపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అపర శబ్దము స్థానంలో అదే అర్థమును బోధించు పశ్చాత్ అంటాం కదా, పశ్చాను పదము వచ్చును. అపర అంటే తర్వాత, పశ్చాత్ అంటే తర్వాత. కానీ అపర అనే పదము పశ్చ అనే పదం వచ్చి అపరాన్ని తీసేసి పశ్చా కూర్చుంటుంది ఇక్కడ. పశ్చార్ధ, అపరశ్చ అసౌ అర్ధశ్చ అంటే అపరః చ అసౌ అర్ధః చ. అప్పుడు ఈ అపరా ప్లేస్లో పశ్చా వచ్చింది మనకి. ఈ సూత్రం ద్వారా అపరా స్థానంలో పశ్చా వచ్చింది మనకి. పశ్చా సు అర్ధ సు. ఇక్కడి నుంచి మనం సాధించుకుంటూ వస్తే పశ్చార్ధ అవుతుంది. ఇది అపర స్థానంలో పశ్చా అనే భావం వస్తుంది. రెండు అర్థం ఒకటే. అపర అంటే తరువాత, పశ్చాత్ అన్న కూడా తరువాత. కానీ పశ్చా అనేది అపర స్థానంలో వచ్చి కూర్చుంటుంది. తర్వాత ఒక కొరిలేషన్ చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి. ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్న సూత్రంలో ఏమైంది? విశేష్యేన బహుళం అన్నారు. విశేష్యేన బహుళం అన్నప్పుడు విశేషణము విశేష్యముతో సమసిస్తుంది అన్నప్పుడు విశేషణము ప్రథమా నిర్దిష్టమైంది, విశేష్యము తృతీయలో ఉంది కాబట్టి ఉత్తరపదం అయింది, విశేషణము పూర్వపదం అయింది. పూర్వ, పర ఎట్సెట్రా వీరాశ్చలో ఏమైంది? రెండూ విశేషణాలే ఉన్నాయి. అంటే పూర్వ వైయాకరణ రెండు కూడా విశేషణాలు అంటున్నాడు. రెండు విశేషణాలు అయినప్పుడు పూర్వ శబ్దము ప్రథమా నిర్దిష్టం ఎందుకైందంటే పైన సూత్రంలో చెప్పాడు కాబట్టి. పైన సూత్రంలో పూర్వ, పర, ప్రథమ ఎట్సెట్రా సమానాధికరణమైన విభక్తి అందు. సమానాధికరణ విభక్తి ఏమిటి? వైయాకరణ. ఈ పూర్వ శబ్దము ప్రథమలో సూత్రంలో ఉంది కాబట్టి విశేషణాలు రెండు అయినప్పటికీ కూడా పూర్వ శబ్దము
ప్రథమా నిర్దిష్టమయ్యి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వనిపాత అయింది. అందుకని ఇది పూర్వ వైయాకరణ అయింది. తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఒక టేబుల్ వేసాను. ఇంతవరకు మనం చెప్పుకున్నవి నిన్న చెప్పుకున్న 2 టేబుల్స్‌తో పాటు ఈ మూడో టేబుల్ ఇందులోకి వచ్చింది. ఈ టేబుల్ మనం గనుక రాసుకొని పెట్టుకుంటే గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. నిన్న చెప్పుకున్నది ఏంటి ఒక రివిజను. కుత్సితాని కుత్సనైహి అంటే నిందించబడేవాడు నిందతో, అంటే నిందించబడేవాడు ప్రథమ నిర్దిష్టమైంది. నింద అనేది తృతీయ నిర్దిష్టమైంది. వైయాకరణ కసూచి, వైయాకరణ కసూచిః. పాపానికే కుత్సితైహి నింద ప్రథమా విభక్తి ప్రథమా నిర్దిష్టమైంది. కుత్సితుడు తృతీయ అయ్యాడు. కాబట్టి నింద ప్రథమా నిర్దిష్టమయ్యి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వనిపాత అయ్యి పాప ముందుకు వచ్చింది. పాప నాపితః. ఇందులో నిందింపబడేవాడు ప్రథమలో ఉన్నాడు. ఇందులో నింద ప్రథమలో ఉంది, ప్రథమా నిర్దిష్టంలో ఉంది. అలాగే నిన్న చెప్పుకున్నది ఉపమానాన్ని సామాన్య వచనైహి. ఉపమానము సామాన్య వచనముతో అన్నాడు. ఉపమానము సామాన్య వచనంతో అంటే ఉపమానము ప్రథమా నిర్దిష్టమయ్యి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వనిపాత అయ్యి పూర్వపదంగా ఉంది. సామాన్య ధర్మం శ్యామ అనేది ఉత్తర పదంగా ఉంది. ఎందుకంటే ఇది తృతీయలో ఉంది సూత్రంలో. ఘన ఇవ శ్యామ ఘనశ్యామ. అలాగే ఉపమితం వ్యాఘ్రాదిభిః ఉపమితం వ్యాఘ్రాదిభిః అసామాన్య సామాన్య అప్రయోగే అన్నాడు. ఇక్కడ సూత్రం ఏంటి? ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్య అప్రయోగే అన్నప్పుడు ఉపమేయము ప్రథమా నిర్దిష్టంలో ఉంది. దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతం వచ్చేసి ఉపమేయం ఏంటి? ఇక్కడ పురుషుడిని చెప్తున్నాడు. పురుషుణ్ణి వ్యాఘ్రంతో పోలుస్తున్నాడు. ఈ వ్యాఘ్రం వచ్చేసి ఉపమానమైంది. కాబట్టి దేన్ని పోలుస్తున్న ఉపమేయం ముందుంది కాబట్టి పురుషః అనేది ఉపమేయము ప్రథమా నిర్దిష్టము ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతం. పురుషో వ్యాఘ్రః ఇది నిన్న చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకున్నది 2 సూత్రాలు. విశేషణము విశేష్యేన బహుళః. బహుళం అంటే విశేషణము ప్రథమా నిర్దిష్టమవుతుంది, విశేష్యము తృతీయ అవుతుంది. కాబట్టి సూత్రం ప్రకారము కాబట్టి విశేషణము నీలం అనేది ప్రథమా నిర్దిష్టమయ్యి పూర్వపదంగా వచ్చింది. విశేష్యము ఉత్పలం అనేది తృతీయ ఇది ఉత్తర పదంగా వచ్చింది. నీలం ఉత్పలం, నీల సు ఉత్పల సు నీలోత్పలం అవుతుంది. ఇప్పుడు పూర్వాపర ప్రథమ ఎట్సెట్రాలో ఇవన్నీ కూడా పూర్వపద ఎట్సెట్రా పదాలు విశేషణము. తర్వాత రెండోది కూడా విశేషణమే, వైయాకరణ కూడా విశేషణమే. కానీ ఏ విశేషణము ముందొస్తుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు సూత్రంలో పూర్వపర ఇలాంటివి ముందొస్తాయని చెప్పి సూత్రంలో చెప్పాడు. పర అనేటువంటి విశేషణము వైయాకరణ విశేషణముతో సమసిస్తుంది. ఏంటి? సమానాధికరణ విభక్తి అంతంతో అన్నాడు ఇందాక. ఆ సూత్రం చూసాము ఇంతకుముందు. ఇక్కడ చూస్తే పూర్వాపర అలాంటివి సమానాధికరణములైన విభక్తి అంత శబ్దములతో అవుతుంది. వైయాకరణ అనేది సమానాధికరణ విశేషణం. రెండో విశేషణములు అయినప్పుడు ఏది పూర్వం అవుతుంది, ఏది పరము ఉత్తరం అవుతుంది అనేది సూత్రం డిసైడ్ చేస్తుంది. ఈ సూత్రంలో పూర్వ అనేది ప్రథమా నిర్దిష్టంగా ఉంది కాబట్టి ఈ పూర్వ ఇక్కడ మనకు ప్రథమా నిర్దిష్టము ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతమయ్యి పూర్వ వైయాకరణ అయింది. పూర్వ సు వైయాకరణ సు మనం సాధించుకుంటే పూర్వ వైయాకరణ అయింది. ఈ టేబుల్ ఒకటి పెట్టుకుంటే మనకి ఎన్ని సూత్రాలు వచ్చేసినాయి? 30 సూత్రాల్లో 6 సూత్రాలు ఇక్కడే ఉన్నాయి మనకి. ఒక టేబుల్ మనకు 6 సూత్రాలని గైడ్ చేస్తోంది. తర్వాత సూత్రం శ్రేణి ఆదయ కృతాభిః. శ్రేణి ఆదయ ఎక్కడైతే ఆది అనే మనకు శబ్దం వచ్చిందో ఆది అని కానీ ప్రభృతిని అని కానీ వచ్చినప్పుడు అవి గణములోని పదాలు అని తెలుసుకోవాలి. ఇక్కడ శ్రేణి అనే గణములోని పద సుబంత శబ్దములు కృదంత శబ్దములతో సమసించును. ఈ శ్రేణి గణములో పదాలు దీంతో కృదంతంతో సమసిస్తాయి కాబట్టి ఈ శ్రేణి పదాలు ప్రథమా నిర్దిష్టమవుతాయి, ఉపసర్జన సంజ్ఞ వస్తుంది, పూర్వనిపాతం అవుతుంది. కృదంత శబ్దము తృతీయాలో ఉంది కాబట్టి అది ఉత్తర పదంగా వస్తుంది. శ్రేణీకృత సమస్త పదం ఏమిటి? శ్రేణీకృత అంటే లౌకిక విగ్రహ వాక్యము అశ్రేణయ శ్రేణయ కృత. అశ్రేణయ కృత అంటే ఏంటి? శ్రేణులుగా లేని వాటిని శ్రేణులుగా చక్కదిద్దపడడం. కృత అంటే చేయడం. అంటే
ఇది క్రమంలో లేని వాటిని క్రమంలో పెట్టడము అనేది ఈ సూత్రం. అశ్రేణయ శ్రేణయ కృత, శ్రేణులుగా లేని వాటిని శ్రేణులుగా చక్కబడినవి అనేది ఉదాహరణ. ఇక్కడ దీని చ్వి అనే ప్రత్యయం ఒకటి చేర్చబడింది. చ్వి అనే ప్రత్యయం చేరుతుండగా కుగతి ప్రాదేయ అనే సూత్రం వర్తిస్తుంది ఇక్కడ. అది తర్వాత చెప్పుకుందాం. చ్వి అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు పొందాడు అని అర్థం. ఈ ప్రత్యయానికి అర్థం ఏంటి? చ్వి అంటే ముందు లేదు, ఇప్పుడు ఉంది. మునుపు లేనిది ఇప్పుడు పొందాడు. మునుపు ఏం లేదు, శ్రేణులుగా లేవు. ఇప్పుడు ఏం పొందాడు? శ్రేణులుగా చెక్కబడ్డాయి. అంటే క్యూలో లేరు, ఇక్కడ క్యూలో పెట్టారు. క్యూలో లేని వాటిని క్యూలో పెట్టారు కాబట్టి ఈ చ్వి అనే ప్రత్యయం వచ్చేసి ముందుకు ముందు లేనిది ఇప్పుడు పొందాడు అని చెప్పడానికి ఉదాహరణగా పడుతుంది. శ్రేణీకృత. ఓకే, దీనికి చ్వి దానికి ఒక ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ ఏమి ఇచ్చాడంటే, మనం చెప్పుకున్నాం కదా శ్రేణీగణ పదాలు ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జనము, పూర్వ నిపాతం. దీనికి ముందు లేనిది ఇప్పుడు ఏమిటంటే ఉదాహరణకి ఏం చెప్తున్నాడు? శిల్పము పణ్యము అంటున్నాడు. శిల్పము అంటే కార్య నైపుణ్యము, పణ్యము అంటే వ్యాపారము. కార్య నైపుణ్యము చే కానీ వ్యాపారం చే కానీ జీవించటానికి పూర్వం అర్హులు కారు. పూర్వం సిచ్యువేషన్ ఏమిటి? జీవించడానికి అర్హులు కారు. దేనికి? కార్య నైపుణ్యంతో కానీ వ్యాపారంతో కానీ జీవించడానికి అర్హులు కారు అంటున్నారు. ఇప్పుడు సమర్థులుగా చేయబడ్డారు. ఇప్పుడు సమర్థులుగా చేయబడ్డారు కాబట్టి చ్వ అనే అర్థమునందున్న శ్రేణి ఆది సుబంతములు కృత ఆది సుబంతములతో సమసిస్తాయి సమానాధికరణలో. ఇక్కడ వాక్యం ఏమిటి? పూర్వం శిల్పేన. శిల్పేన అంటే కార్య నైపుణ్యం లేక ఉండడం. పూర్వం శిల్పేన పణ్యేన అంటే వ్యాపారం చేత. శిల్పం అంటే కార్య నైపుణ్యము చేత, వ్యాపారము చేత వా జీవితం అసమర్థాః. పూర్వం సిచ్యువేషన్ ఏంటి? పూర్వం అసమర్థుడుగా ఉన్నాడు. దేనితోటి? కార్య నైపుణ్యం లేదు, వ్యాపారము లేదు. ఆ రెండింటి చేత అసమర్థుడుగా ఉన్నవాడు ఇదానీం ఇప్పుడు. అప్పుడేమో పూర్వం, ఇప్పుడేమో ఇదానీం అంటే ఇప్పుడు జీవితం సమర్థాః కృత, జీవితం సమర్థముగా చేయబడినది. దీని అర్థం ఇది. ఈ చ్వి అనే ప్రత్యయముకు అర్థము మునుపు లేనిది ఇప్పుడు పొందాడు అని. మునుపు లేనిది ఏమిటి? కార్య నైపుణ్యము, వ్యాపారము పూర్వం లేదు. వా జీవితం అసమర్థ, జీవితం అసమర్థంగా ఉంది. ఇదానీం జీవితం సమర్థాః కృత. సో శ్రేణ్యాదయ కృతాదిభిః అంటే అశ్రేణయ శ్రేణయ కృత. క్రమంలో లేని దాన్ని క్రమంలో చక్క చేయడం అనేది సూత్రం యొక్క అర్థం. ఈ శ్రేణి అనేది ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జనము, పూర్వ నిపాత. ఈ సూత్రానికి అర్థం ఇది. ఒకసారి మళ్ళీ చెప్పండి. అది పూర్వం శిల్పేన పణ్యేన, అది చెప్పండి. ఓకే, ఒక మన దేవదత్తుడు ఉన్నాడండి. ఈ దేవదత్తుడు పూర్వము అసమర్థ జీవితం గడిపాడు. దేనితో అసమర్థ జీవితం గడిపాడు? శిల్పేన కార్య నైపుణ్యం లేకపోవడం వల్ల, పణ్యేన వ్యాపారం చేతకాకపోవడం వల్ల జీవితాన్ని అసమర్థంగా పూర్వం గడిపాడు. కానీ ఇప్పుడు మారిపోయింది సిచ్యువేషను. దేనికి మారిపోయింది? జీవితం సమర్థమైంది. దేనితోటి? కృతాతోటి. ఇంతకుముందు లేనిది ఇప్పుడు పొందాడు అనే అర్థం ఈ చ్వి అనే దానికి ప్రత్యయానికి. పైన చూడండి, అశ్రేణయ అంటే క్రమములో లేని దాన్ని క్రమములో పెట్టడము. కృత అంటే చేయడము. క్రమములో లేని దాన్ని క్రమంలో చేయడము. అంటే క్యూలో లేరండి, అందరూ తోసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? థియేటర్ వాళ్ళు, లేదండి మీరు అలా తోసుకురాస్తే నేను టికెట్లు ఇవ్వను, మీరు క్యూలో రండి అంటారు. క్యూలో రండి వచ్చినప్పుడు అందరూ క్యూలో వెళ్ళారు. అంటే క్యూలో లేని వాళ్ళని క్యూలో పెట్టడము అనేది ఇక్కడ అర్థము. దాన్నే పూర్వం అసమర్థుడిగా ఉన్నాడు, అసమర్థుడిగా ఉన్నవాడు ఇప్పుడు సమర్థుడయ్యాడు. పూర్వం లేదు, సమర్థత లేదు, ఇప్పుడు సమర్థత వచ్చింది. ఈ సమర్థత ముందు లేదు, ఇప్పుడు వచ్చింది అనే దానికి చ్వి అనే ప్రత్యయం వచ్చి దాని అర్థం ఇది. చ్వి అనే ప్రత్యయం వస్తుంది. ఇది నిత్య సమాసం. ఈ దేవదత్తుడు పూర్వము జీవితంలో అసమర్థుడు, అతని అసమర్థ జీవితం అతనిది. దేనివల్ల? పూర్వం శిల్పేన పణ్యేన అసమర్థం. ఇప్పుడు ఇదానేమి ఇప్పుడు జీవితం సమర్థమైంది, సమర్థం చేయబడింది కృత, ఈ సూత్రం చేత. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. పూర్వం లేనిది ఇప్పుడు పొందాడు. శ్రేణయ. దీనికి ఉదాహరణ ఇదేనా? ఏమండి? దీనికి ఎగ్జాంపుల్ ఇదేనండి? ఎగ్జాంపుల్ ఇదే అనుకుంటా అండి. ఓకే, ఈ కింద రాయొచ్చు, లేకపోతే అశ్రేణయ శ్రేణీకృత అని రాయొచ్చు. అంటే చ్వి అనే ప్రత్యయం రాదండి. చ్వి అనే ప్రత్యయం వచ్చిన తర్వాతనే ఇది అవుతుందని చెప్పాడు. ఇంతకంటే డీటెయిల్స్ ఇవ్వలేదు. అదేలే. థ్యాంక్ యూ సార్.
తర్వాత తేన నయి విశిష్టేన అనయి, విశిష్టేన అనయి, తేన నయి విశిష్టేన అనయి, క్తాంతమైన విభక్తి అంత పదము. ఇది ప్రథమాలో ప్రథమా నిర్దిష్టం అవుతుంది, ఉపసర్జన పూర్వపదము. నయి విశిష్టమైన క్తాంత విభక్తి అంత పదముతో సమసిస్తుంది. సమసించి తత్పురుష, ఇవన్నీ కూడా సమసించును అన్నప్పుడు సమసించి తత్పురుషమగును అని చెప్తున్నాడు అన్ని కూడా. ఎందుకంటే కర్మధారయ సమాసాలు కూడా తత్పురుషలే, అందుకని సమసించి తత్పురుషమగును అని చెప్తున్నాడు. ఉదాహరణకి కృతాకృతం, ఇది సమస్త పదం. కృత అకృతం, కృత అంటే చేయబడినది, అకృతం అంటే చేయబడనిది అనేది. ఈ చేయబడనిది అనేది అకృతం కదా. మనం నిన్న చదువుకున్నాము. అకృతం అంటే ఏమిటి? నయి తత్పురుషకు వచ్చింది. నా కృతం అకృతం నిన్న చెప్పుకున్నాం కదా. నయి కృతం, ఈ కృతంలో హలంతం ఉంది కాబట్టి నా అయింది, అకృతమైంది. ఇప్పుడు కృత అనే శబ్దము అకృతం అనే శబ్దంతో సమసించి కృతాకృతం అయింది. ఇప్పుడు నయి విశిష్ట క్రాంత సుబంతము అనయి విశిష్ట క్రాంత సుబంతంతో సమసిస్తున్నాడు. ఇక్కడ ఏం ఫస్ట్ నయి విశిష్టం ఏంటి? అనయి ఏంటి? అనయి అనేది కృత, ఇందులో నయి లేదు మనకి. కృతంలో అకృతంలో నయి ఉంది, నయి ఉండి ఆ వచ్చింది కాబట్టి ఇక్కడ అనయి, అనయి అంటే నయి లేదు. ఇక్కడ కృతాలో నయి లేదు, అకృతంలో నయి ఉంది. నయి విశిష్టము ఇది తృతీయలో ఉంది, అనయి విశిష్టము ప్రథమాలో ఉంది. అనయి విశిష్టం ఏంటి? కృత. కృతాలో అనయి లేదు కదా, అకృతంలో అనయి ఉంది కదా. కాబట్టి కృతాలో అనయి లేదు, అనయి అంటే నయి లేదు కాబట్టి ఇది కృత అనే పదము దీంతో సమసిస్తోంది కాబట్టి ఇది ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, తర్వాత పూర్వ నిపాతం అవుతున్నాయి. నయి విశిష్టము తృతీయలో ఉంది, అకృత. ఈ నయి విశిష్టమైంది కదా, నిన్న చెప్పుకున్నాం మనం. నా ప్లస్ కృతం అకృతం, ఇది నయి విశిష్టం. ఈ కృత అనే పదము అనయి అంటే నయి లేదు ఇక్కడ, ఇది అర్థమైంది. కృతాకృతం, కృత అకృతం. కృత అనేది నయి లేదు, అకృతంలో నయి ఉంది కాబట్టి నయి లేని క్తాంతమైన విభక్త్యాంతము నయి ఉన్న క్తాంతమైన విభక్తంతో సమసించి ఇలా అవుతుంది. నయి లేనిదేమో ప్రథమా విభక్తిలోకి వచ్చింది. ఎందుకని? సూత్రంలో అలా చెప్పాడు. తేన నయి, తేన నయి విశిష్టేన అనయి, ఇది అనయి, ఇది నయి. ఈ అనయి అనేది ప్రథమాలో ఉంది. ఓకే, తర్వాత దీనిలో వార్తికం ఒకటి చెప్పాడు. శాఖ పార్థివాదీనం సిద్ధయే ఉత్తర పద లోపస్య ఉపసంఖ్యానం. ఇది చదవడానికి కొంచెం లాంగ్ అనిపించినా కూడా చాలా తేలిక, చాలా ఈజీ. శాఖ పార్థివ ఆదీనం సిద్ధయే. శాఖ పార్థివ అనే పదము సిద్ధమైంది. ఎలా సిద్ధమైంది? ఉత్తర పద లోపంతో సిద్ధమైంది. ఉత్తర పద లోపస్య ఉపసంఖ్యానం అలా చెప్పబడింది. ఉదాహరణ ఏంటి? సమస్త పదము శాఖ పార్థివ, శాఖ ప్రియ చ అసౌ పార్థివ చ, ఇది లౌకిక విగ్రహ వాక్యం. శాఖ ప్రియ చ అసౌ పార్థివ చ, పార్థివ చ. ఇప్పుడు ఏమవుతుంది? వార్తికం వచ్చినప్పుడు ఈ వార్తికంలో ఏం చెప్పాడు? శాఖ పార్థివ అనే దానిలో ఉత్తర పదం లోపిస్తుంది అన్నాడు. ఈ ఉత్తర పదం ఏంటి? ఇక్కడ శాఖకి ఉత్తర పదం ప్రియ కాబట్టి ఇది లోపించేసి మనకి శాఖ పార్థివ ఉంటుంది. శాఖ సు పార్థివ సు, ఇది మళ్ళీ సాధిస్తే మనకి శాఖ పార్థివ అవుతుంది. దీనికి శాఖ పార్థివాదీనం సిద్ధయే, సిద్ధిస్తుంది. ఎలా సిద్ధిస్తుంది? ఉత్తర పదం లోపమయ్యి సిద్ధిస్తుంది. శాఖ ప్రియ చ అసౌ పార్థివ, ఈ ప్రియ అనే ఉత్తర పదం, శాఖతో ఉన్నటువంటి ఉత్తర పదము లోపించి శాఖ సు పార్థివ సు అవుతుంది. శాఖకి ఉత్తర పదం ప్రియ అంటే పార్థివక కాదు, శాఖకి. ఈ శాఖకి ఉత్తర పదము లోపిస్తుంది ఇక్కడ. అలాగే దేవ బ్రాహ్మణ అంటే దేవ పూజక చ అసౌ బ్రాహ్మణ, దేవ పూజక చ అసౌ బ్రాహ్మణ. దేవకి ఉత్తర పదము పూజక. ఈ పూజక అనే శబ్దం లోపిస్తుంది. ఎందుకు లోపిస్తుంది? ఈ సూత్రంతో. శాఖ పార్థివాదీనం సిద్ధయే ఉత్తర పద లోపస్య, ఉత్తర పదం లోపిస్తోంది. దేనికి ఉత్తర పదం? దేవక ఉత్తర పదం. దేవ పూజక చ అసౌ బ్రాహ్మణ చ, ఇది లౌకిక విగ్రహవాక్యము. తర్వాత అలౌకిక విగ్రహవాక్యం లోపం చేసుకున్న తర్వాత పూజక అనేది లోపమైంది, ఉత్తర పదము. దేవ సు బ్రాహ్మణ సు, దీన్ని మనం సమస్త పదం దేవ బ్రాహ్మణగా సిద్ధింపజేసుకున్నాము.
ఇక్కడ చిన్న లైట్ జోక్ ఏమిటంటే బొద్దింక ప్రియ సౌమ్య బొద్దింక ప్రియ సౌమ్య. ఉన్నారా సౌమ్య గారు? లేరనుకుంటా. ప్రసాద్ గారు, సౌమ్య గారు ఉన్నారా? వేరేట్లుందండి. సంతోషం. లేక ఉండుంటే నన్ను కొట్టేవాళ్ళు ఆవిడ. మీరు ఎవరు చెప్పకండి. ఎలా తను వింటారుగా. నీరజ్ గారు చెప్పకండి ఆవిడకి. బొద్దింక ప్రియ సౌమ్య. ఆ ప్రియ అనేది ఉత్తర పదము, అది లోపమైంది ఇక్కడ. ఈ సూత్రంతో లోపమైంది. శాఖ పార్థివ దేవ బ్రాహ్మణ. శాఖ ప్రియ పార్థివ, ప్రియ లోపమైంది ఉత్తర పదము, శాఖకి ఉత్తర పదం ఇది. అలాగే దేవ పూజక అసౌ బ్రాహ్మణ, పూజక ఉత్తర పదం లోపమైంది, దేవ బ్రాహ్మణ సిద్ధింపజేసుకున్నాం. ఎవరు చెప్పకండి ప్లీజ్. తర్వాత సూత్రం. మీరు ఎలా అంటే చెప్పమని అర్థమవుతుంది సార్. అయ్యో చెప్పొద్దనే చెప్తాను. మీరు మరీ చెప్తే చెప్పమని అర్థమవుతుంది. నా లక్కతో ఆవిడ వీడియో చూడలేదు అనుకోండి, గొడవే లేదు మనకి. ఓకే, తర్వాత సూత్రము. సత్ మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్టా పూజమానై. అంటే ఈ పదాలు ప్రథమా నిర్దిష్టంలో చెప్తున్నాడు. సత్ మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట, ఈ పదాలు ప్రథమా నిర్దిష్టంలో ఉన్నాయి. తృతీయాలో ఏముంది? పూజమానై. ఇది తృతీయాలో ఉంది. పూజనీయులైన వ్యక్తులను ఉద్దేశించిన పదములతో సమసించును. కాబట్టి ఇది ఉత్తర పదం అవుతుంది. ఈ పదాలన్నీ కూడా పూర్వపదం అవుతుంది. సద్వైద్య, ఇది సమస్త పదము. సద్వైద్య అంటే సత్ వైద్య. ఈ సన్ వైద్య సత్ వైద్య అవుతుంది. సన్ అనేది ప్రాతిపదిక. సన్ వైద్య సత్ వైద్య సద్వైద్య అంటే ఉత్తమ వైద్యుడు అని అర్థం. ఇది ఎలా వచ్చింది మనకి? సత్ అనే పదం చూడండి పైన. సత్ అనేది పూజనీయమైనటువంటి, వైద్యుడు పూజనీయుడు కదా, పూజనీయుడైనటువంటి అలాంటి వ్యక్తులను ఉద్దేశించి చెప్పిన పదం వైద్యుడు. కాబట్టి సన్ వైద్య, సన్ సు వైద్య సు, సద్వైద్య చేసుకుంటాం మనం. అలాగే మహాన్ వైయాకరణ, మహాన్ చ అసౌ వైయాకరణ చ. ఈ మహాన్ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం, మహత్ అనే ప్రాతిపదికకి. సో మనం ప్రాతిపదికకి సుపు చేర్చుకుంటాం. మహత్ సు వైయాకరణ సు, ఇది మహావైయాకరణ అవుతుంది. ఇక్కడి నుంచి మనం సాధించుకుంటాం. మహత్ అనేది చివరికి మహాన్ అవుతుంది, మహావైయాకరణ అవుతుంది. నకారం కూడా పోతుంది అక్కడ, మహావైయాకరణ అవుతుంది. ఇది ఈ పదాలు సత్తు మహత్తు పరమ ఉత్తమ ఉత్కృష్ట అనే పదాలు పూజనీయులైనటువంటి వ్యక్తులను ఉద్దేశించినవి. ఇక్కడ వైద్యుడు పూజనీయుడు, అలాగే వైయాకరణుడు పూజనీయుడు. కాబట్టి సత్తు మహత్తు అనే పదాలు పూజనీయులైనటువంటి వ్యక్తులను ఉద్దేశించిన పదాలతోటి వైద్య వైయాకరణ వాటితోటి సమసించాయి. తర్వాత సూత్రము. వృందారక నాగకుంజరై పూజ్యమానం. వృందారక నాగకుంజరై పూజ్యమానం. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ రివర్స్ లాగా చెప్తున్నాడు చూడండి. ఈ చెప్పిన పదాలు ఏమవుతాయి? పూజనీయ వ్యక్తుల గురించి ఉద్దేశించిన పదములు ఏమిటి? వృందారకం అంటే సమూహం. నాగ కుంజర శబ్దములతో అన్నాడు. అంటే ఈ మొదట వచ్చిన పదాలు తో అన్నాడు. అంటే ఇది తృతీయలో ఉంది కాబట్టి ఇది ప్రథమ కాదు మనకి. ఈ ప్రథమ ఏమిటి? పూజ్యమానం. విభక్తి అంతమైనటువంటి సుబంతము ప్రథమ అవుతుంది మనకి. గౌహు వృందారక ఇవ, గౌహు వృందారక ఇవ, గో వృందారక, ఇది సమస్త పదం. గో వృందారక. ఈ వృందారక అనేది ఉత్తర పదమైంది. ఎందుకు ఉత్తర పదమైంది? పైన వృందారక నాగకుంజరై అని సూత్రంలో వృందారక అనే పదము తృతీయలో ఉంది. కుంజరై కదా, దీంతో కదా నాగ కుంజరై అన్నాడు కదా, వీటితోటి పూజ్యమానమైనటువంటి పదం. ఇక్కడ గౌహు విభక్తి అంతమైన సుబంతం. ఇది సువ్యక్తివంతమైన సుబంతం ఏది? గౌహు. గౌహు వృందారక ఇవ, గో వృందారక సమస్త పదం. ఇది గౌహు వృందారక ఇవ అనేది మనకు వ్యస్త పదం. గో సు వృందారక సు.
ఇది గో వృందారక అవుతుంది. వృందారక అనేది ఉత్తర పదం అవుతుంది. గో అనేది ప్రథమ పదం అవుతుంది. ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జనము, పూర్వనిపాత. అలాగే గౌహు నాగ ఇవ, గో నాగ, గౌహు కుంజర ఇవ. ఈ అలౌకిక విగ్రహం ఏంటి? గో సు కుంజర సు, గో కుంజర అవుతుంది. పైనేమో ఈ పదాలేమో ప్రథమా నిర్దిష్టమయ్యాయి, ఇక్కడ ఈ పదాలేమో తృతీయలో ఉన్నాయి కాబట్టి ఉత్తర పదానికి వచ్చాయి. ఈ రెండింటికి తేడా ఇది. తర్వాతది కతర కతమౌ జాతి పరిప్రశ్నే. కతమౌ అంటే రెండు పదాలు ఉన్నాయి ఇందులో, కతర కతమ. మనం తరతమ భేదాలు అంటాం కదా, తరతమ భేదాలాగా కతర కతమ. ఔ అని ఎందుకు అన్నాడు? ఈ రెండు పదాలు కలిపి ఔ అన్నాడు. కతర కతమ జాతి పరిప్రశ్నే. ఈ జాతికి సంబంధించినటువంటి పదాలు ఇవి. జాతికి సంబంధించిన కఠా జాతి, కపాల జాతికి సంబంధించినవి ఇవి. ఈ ప్రశ్నార్థకం ఎలాగా? కహ తర, కహ తమ. కతర కతమ శబ్దములు ప్రథమా నిర్దిష్టంలో ఉన్నాయి. ఎందుకని? జాతి పరిప్రశ్నే తర్వాత వచ్చింది. కతర కటహ సమానాధికరణ విభక్తి అంత పదములతో సమసిస్తాయి. ఈ పదాలు కతర కతమ శబ్దములు సమానాధికరణ విభక్తి అంత పదములతో సమసిస్తాయి. అంటే ఏమిటి? కతర కతమ శబ్దములేమో ప్రథమా నిర్దిష్టంలో ఉంటాయి, ఉపసర్జన వస్తుంది, పూర్వనిపాతం అవుతుంది. అవి సమానాధికరణమైనటువంటి విభక్తి అంత పద్యంలో సమసిస్తుంది. పదములతో అన్నాడు కాబట్టి తర్వాత వచ్చే పదం తృతీయ ఉత్తర పదంగా అవుతుంది. కతర కటహ అంటే ఇద్దరి మధ్య సంగతి చెప్తున్నాడు. కతర తరము అంటే ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య, తమము అంటే ఎక్కువ, రెండు కంటే ఎక్కువ, 3 కావచ్చు, 100 కావచ్చు. అనయోహు కహ కఠ అంటే ఆ ఇద్దరిలో, ఇది క్వశ్చన్ మార్క్ అండి, ప్రశ్నార్థకం. జాతి పరిప్రశ్నే అంటే ప్రశ్నార్థకం. ఇది జాతి అన్నాడు, ఇక్కడ కఠ జాతి, కిందనేమో కపాల జాతి. జాతి పరిప్రశ్నే ప్రశ్నార్థకం ఇది. అనయోహో అంటే ఇద్దరి మధ్య, కహ ఎవరు, కటహ కటజాతీయుడు అనేది అర్థం. తర అనేది ఇద్దరి మధ్య వస్తుంది. తమ అనేది ఇద్దరు కానీ అంతకంటే ఇద్దరు కాదు, ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ కానీ. కతమ కపాలహ క్వశ్చన్ మార్క్. ఏషాం కహ కపాలహ ఆ ముగ్గురిలో ఎవరు కపాల శాఖీయుడు. ఈ కపాల శాఖీయుడు అనేది పైన జాతికి సంబంధించిన విషయం. ప్రతి ప్రశ్న వేస్తున్నాడు, కహ అని ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి జాతి పరిప్రశ్నే. కహ కపాలహ కహ కటహ కటజాతీయుడు, కపాల జాతీయుడు. ఎవడు కటజాతీయుడు? ఈ ఇద్దరిలో ఎవరు కటజాతీయుడు? ఈ ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ ఎవరు కపాల జాతీయులు అనేది ఈ సూత్రం ప్రకారం వస్తుంది. కతర కతమ జాతి పరిప్రశ్నే. కతర కతమ అనే పదాలు ప్రథమా నిర్దిష్టంగా ఉన్నాయి కాబట్టి మనకి కతర పూర్వపదమైంది, కతమ పూర్వపదమైంది, కటహ అనేది ఉత్తర పదమైంది. ఇది అర్థం దీనిది. చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. తర్వాత కిం క్షేపే. క్షేపే పదము మనకి ఎక్కడ వచ్చినా కూడా నింద గమ్యమానం అవుతుందని చెప్పుకున్నాం. మనం ఎక్కడ చెప్పుకున్నాం? కట్వాం క్షేపేలో చెప్పుకున్నాం, క్షేపేలో చెప్పుకున్నాం. క్షేపే అక్కడ ఏం చెప్పుకున్నాం? ముంగిస భూమి అవతప్తే నకుల స్థితం అని చెప్పుకున్నాం. అక్కడ అవతప్తే అంటే కాలుతున్న భూమిపైన ఉన్న ముంగిస సిచ్యువేషన్ అని చెప్పుకున్నాం. అక్కడ అవతప్తే అనుకున్నాం. అక్కడ క్షేపే వచ్చింది మనకి. ఇక్కడ కూడా కిం క్షేపే. కిం క్షేపే ఏమిటి? నింద గమ్యమానం అంటే నింద గమ్యమగు కిం శబ్దము విభక్తి అంత పదముతో సమసించును. నింద గమ్యమానము కిం శబ్దం ఎలా ఉంది? ప్రథమా నిర్దిష్టం. ఈ శబ్దంతో సమసిస్తోంది కాబట్టి కిం అనేది ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతం. తర్వాత విభక్తి అంత పదంతో సమసిస్తుంది. విభక్తి అంత పదం ఏమిటి? రాజా. రాజాకి స్వప్రాతిపదిక రాజన్. రాజా అనేది ప్రథమ ఏకవచనము, ప్రథమా విభక్తి 1.1. కిం రాజా. కిం రాజా. అప్పుడు మనం ఏం రాసుకోవాలి? అలౌకిక విగ్రహం ఏం రాసుకోవాలి? కిం సు రాజన్ సు అని రాసుకోవాలి. కిం సు రాజన్ సు. కిం సఖా స్నేహితుడిని దూషించేవాడు. కిం రాజా అంటే దుష్టుడైన రాజు అని అర్థం. క్షేపే అనే పదం ఉంది కాబట్టి ఇది దుష్టుడైన రాజు. స్నేహితుడిని దూషించేవాడు కూడా దుష్టుడే కాబట్టి కిం సఖా అన్నాడు. ఇక్కడ విగ్రహవాక్యం శక్యం కాదన్నాడు, ఇక్కడ కుదరదన్నాడు.
ఈ పదంతో ఆపేద్దాం మనం విగ్రహవాక్యము అలౌకిక విగ్రహము అలా వెళ్ళొద్దు. క్లియర్గా చెప్పాడు, ఇందులో విగ్రహవాక్యం శక్యము కాదు అని చెప్పాడు. కిం క్షేపేలో కిం క్షేపే, కిమ్ అనేది ప్రథమా నిర్దిష్టమైంది, ఉపసర్జన సంజ్ఞ అయింది, పూర్వ నిపాత అయింది. ఇక్కడికి క్షేపే అంటే ఈ రాజా క్షేప నింద 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 శబ్దం. రాజా, రాజన్ అనేది ప్రాతిపదిక. కిం రాజా, రాజా అంటే ప్రథమా విభక్తి ఏకవచనం 1.1. కిం రాజా కిం సఖా, ఇది ఈ సూత్రము. కిం క్షేపే. తరువాతది 113. కొంచెం మంచినీళ్ళు తాగొచ్చా ఒక్క క్షణం ప్రసాద్ గారు? రాపిస్తామండి, మీకు మంచినీళ్ళు రాపిస్తాం, తాగండి బాగా. అందరికీ వినపడాలని కొంచెం గట్టిగా చెప్తున్నాను, అందుకని నీటి అవసరం వస్తుంది. తర్వాత సూత్రము పోట యువతి స్తోక కతిపయ గృష్టి ధేను వశా వేహద్ వష్కయణి ప్రవృక్త శ్రోత్రియ అధ్యాపక ధూర్తైహి. ధూర్తైహి పదములతో అంటే ఇవన్నీ కూడా తృతీయలో పెట్టాడు. పోట అనేది తృతీయలో పెట్టాడు, యువతి పోట యువతి స్తోక ఈ పదాలన్నీ కూడా అధ్యాపక ధూర్తైహి అన్నాడు. పదములతో అర్జాతి అంటే జాతివాచకములైన విభక్తి అంతములు పోట యువతి ఎట్సెట్రా ధూర్త పదములతో సమసించను. అంటే జాతివాచకములైన విభక్తంత పదములు. ఇక్కడ జాతివాచకములైన విభక్తంత పదం ఏమిటి? సమస్త పదం ఏంటి? ఇభ పోట. ఈ పోట అంటే చిన్న ఆడ ఏనుగు అని అర్థం. పోట చిన్న ఆడ ఏనుగు. ఈ పోట అనేది జాతివాచకం. ఈ జాతివాచకము ఇభ పోట చ అసౌ ఇభి చ లౌకిక విగ్రహవాక్యం. ఇభి అనేది స్త్రీలింగం. ఇభి అనేది స్త్రీలింగ శబ్దం, చిన్న ఆడది. పోట చ అసౌ ఇభి చ, ఇభ పోట అవుతుంది. ఈ ఇభ ఎలా అవుతుందంటే ఇక ముందు చెప్పుకుంటాం మనం. ఇభ ఎలా అవుతుంది? ఇభ పోట. సమస్త పదం వచ్చి ఇభ పోట, ఇభి పోట కాదు, సమస్త పదం ఇభ పోట. తర్వాత లౌకిక విగ్రహవాక్యం పోట చ అసౌ ఇభి చ. ఈ ఇభి పోట అనేది జాతివాచక పదం. ఇభ జాతివాచకము, ఇది ఇభ జాతివాచకము. ఇది కనుక స్త్రీలింగం అయితే పోట కాదు, ఇభ అనుకుంటా. ఇభ జాతివాచకము, ఇది స్త్రీలింగం అయితే ఇభి అని అవుతుంది. ఇభి రూపము పోటా శబ్దముతో సమానాధికరణంలో ఉన్నప్పుడు ఇది కూడా పోటా స్త్రీలింగమగును అన్నాడు. ఒరిజినల్గా ఇభ అనేది పుంలింగము, కానీ ఇక్కడ మనకు పోట అనేది స్త్రీలింగంలో ఉంది కాబట్టి సమానాధికరణంలో ఉండాలి. కాబట్టి సమానాధికరణంలో ఏంటి? విభక్తి కూడా, లింగం కూడా సమానాధికరణంలో ఉంటుంది. పోట అనేది స్త్రీలింగము, ఇభి అనేది స్త్రీలింగం కాబట్టి ఈ ఇభ అనే పదం పోయి మనకి స్త్రీలింగం ఇక్కడ పెడుతున్నాడు. పోటా చ అసౌ ఇభి చ లౌకిక విగ్రహవాక్యం. ఇభి రూపము పోటా శబ్దముతో సమానాధికరణము నందున్న ఉన్నప్పుడు ఇది కూడా పోటా స్త్రీలింగంలో ఉంటుంది. ఓకే, శబ్దము ఇభ, ఇభి స్త్రీలింగము, పోట శబ్దము పోటా స్త్రీలింగము. అలాంటప్పుడు ఇభి పోట అవ్వాలి కదా, రెండు స్త్రీలింగం అయితే ఇభి పోట అవ్వాలి కదా. ఇభ పోట ఎలా అయింది అనేది తర్వాత సూత్రంలో వస్తుంది మనకి. దానికి భాషిత పుంస్కం అని ఒక సూత్రం, ఒక తత్వం ఒకటి వస్తుంది, ఆ తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి మాత్రం మనకి ఇది సరిపోతుంది. ఈ పోట యువతి ఎట్సెట్రా పదాలతో ఇభ జాతివాచకము. ఇభ అనేది జాతివాచకము, జాతి విభక్తి పదం అన్నమాట. ఇభ పదము సమసిస్తుంది. ఇభ పదము ఈ పదాలతో సమసిస్తుంది. ఇభ పోట చిన్న ఆడ ఏనుగు. ఇభ పోట అన్నది సమస్త పదం. లౌకిక విగ్రహం వచ్చి పోటా చ అసౌ ఇభి. ఇది ఇభి ఎందుకు అయింది అంటే, ఇభ అనేది పుంలింగం అయితే ఇభి ఎందుకు అయిందంటే ఇది సమానాధికరణంలో ఉండాలి. సమానాధికరణం నేను చెప్పుకున్నాము, విభక్తి ఒకటే కాదు, లింగం కూడా వచనం కూడా అలాగే ఉండాలి. పోట అనేది స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇభ అనే పదం ఇభిగా మారుతుంది. ఇక్కడికి మనకి ఇభి అవుతుంది. మళ్ళీ ఇభి సమస్త పదం అయినప్పుడు ఇభ పోటాగా వచ్చింది. అక్కడ ఎందుకు వచ్చింది అనేది తర్వాత చెప్తాం. అది భాషిత పుంస్కం అనే ఒకటి వస్తుంది, ఇంకో సూత్రం వస్తుంది మనకి తర్వాత చెప్తాం.
సో ఇంతవరకు మనకి రాసుకుంటే సరిపోతుంది. ఈ పోటా ఎట్సెట్రా పదములతో అర్జాతి జాతివాచకమైన విభక్తి అంత పదము, ఇభ అనేది జాతివాచక విభక్తి అంత పదము సమసించి మనకి ఇభ పోట అనే సమస్త పదము, లౌకిక విగ్రహం పోట, లౌకిక విగ్రహవాక్యం పోట చ అసౌ ఇభీ చ లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది? పోట సు ఇభీ సు. దీన్ని సాధించుకుని చివరికి ఇభ పోట అవుతుంది. ఈ ఇభ అనేది ఎందుకుని మళ్ళీ ఇభ పుంలింగం అయిందంటే భాషతో పుంజుకొని తర్వాత ఇంకో సూత్రంలో చెప్పుకుంది. ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. తరువాత తత్పురుష సమానాధికరణ కర్మధారయ. తత్పురుష సమానాధికరణ కర్మధారయ. సమానాధికరణం ఏర్పడిన తత్పురుష సమాసములను కర్మధారయమంటారు. అంటే తత్పురుష సమాసం మనం అక్కడేం చెప్పుకున్నాం? వ్యధికరణం. తత్పురుష సమాసంలోనేమో పూర్వపదము ఉత్తర పదము వేరే వేరే అధికరణాలు ఉంటాయి. ఉత్తర పదము ముఖ్యంగా ఎప్పుడూ కూడా ప్రథమ విభక్తిలో ఉంటుంది. పూర్వపదము మనకి ప్రథమ తప్ప మిగతా వాటిల్లో ఉంటుంది. ఈ కర్మధారయంలో ఏముంటుంది? ఇది కూడా తత్పురుషమే అంటున్నాడు. కర్మధారయం కూడా తత్పురుషమే, కానీ కర్మధారయంలో సమానాధికరణం ఉంటుంది అంటున్నాడు. అందుకనే మన సూత్రాలు అన్నింటిలో కూడా సమసించి తత్పురుషమగును అంటున్నాడు. కర్మధారయ సమాసంలో కూడా ఫలానిది ఫలానితో సమసించి తత్పురుషమగును అంటున్నాడు. కాబట్టి సమానాధికరణంలో ఏర్పడిన తత్పురుష సమాసములను కర్మధారయ సమాసం అందరు. పూర్వకాలయిక అటువంటి పూర్వసూత్రము సమానాధికరణైన అనే అధికారంతో విధింపబడిన సమాసములు. అన్నిటికీ తత్పురుష సంజ్ఞతో పాటు కర్మధారయ సంజ్ఞ కూడా వస్తుంది. ఈ సూత్రంతో కర్మధారయ సంజ్ఞ కూడా వస్తుంది. ఈ కర్మధారయ సంజ్ఞ విధించడం వలన కర్మధారయ సంజ్ఞ కలిగిన తత్పురుషములకు పూర్వసూత్రము పోటా ఎట్సెట్రా వర్తిస్తుంది. ఈ సూత్రం వర్తిస్తుంది అని చెప్తున్నాడు. బేసికల్గా ఏం చెప్తున్నాడు? కర్మధారయం కూడా తత్పురుషమే అంటున్నాడు. కర్మధారయంలో సమానాధికరణం ఉంటుంది అంటున్నాడు. తర్వాతది ఇందాక చెప్పుకున్నది ఎలాగా మనకు స్త్రీ శబ్దము పురుష శబ్దం లాగా పుంలింగం లాగా ఎలా అయింది అనేది ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఇది బహుర్వీహి సమాస ప్రకరణంలో ఒక సూత్రం ఉంది. ఆ స్త్రియ పుంవత్ భాషిత పుంస్కాత్ ప్రియాదిషు అనే ఒక సూత్రము బహుర్వీ సమాసంలో ఉంది. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికన్నా రాయాలనుకుంటే ఎవరు మాధవీలత గారు కానీ ధూళిపాళ శైలజ గారు అలాంటి వాళ్ళు రాస్తే రాయొచ్చు వాళ్ళు. ఈ సూత్రము బహుర్వీ సమాసంలో ఉంది. ఈ సూత్రం ద్వారా రెండు స్త్రీవాచక శబ్దములు, విశేషణ విశేష్యములు. మహాన్ అనేది పుంలింగ శబ్దము, ఇది విశేషణ శబ్దము. ఈ విశేషణ శబ్దము అంటే మహాన్ అనే శబ్దము స్త్రీలింగ విశేష్యముతో సమానాధికరణంలో ఉన్నందున, విశేష్యం ఎందులో ఉంది? స్త్రీలింగం ఉంది. విశేషణం ఏముంది? పుంలింగంలో ఉంది. కానీ సమానాధికరణంలో ఉంది కాబట్టి ఈ మహాన్ అనే పుంలింగం కూడా మహతి అనే స్త్రీలింగంగా మారుతుంది అన్నాడు. ఎందుకని మారుతుంది? విశేష్యము స్త్రీలింగం కాబట్టి విశేషణము కూడా స్త్రీలింగంలో ఉండాలి కాబట్టి ఈ మహాన్ అనే పుంలింగ శబ్దము మహతి అనే స్త్రీలింగంగా మారుతుంది అని చెప్తున్నాడు. ఈ మహతిగా మారిన స్త్రీలింగ శబ్దాన్ని భాషిత పుంస్కము అంటారు. భాషిత పుంస్కము అంటారు. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు, ఇక్కడ మహాన్ అనేది విశేషణ శబ్దం. మహాన్ విశేషణం అంటే గొప్పదైన, మహత్వమైనటువంటి, ఉత్తమమైనటువంటి అది విశేషణ శబ్దం. ఈ మహాన్ అనే శబ్దము విశేషణము పుంలింగంలో ఉంది. కానీ ఉదాహరణ కింద ఏమి నవమి అనేది స్త్రీలింగం, స్త్రీలింగ విశేష్యముతో సమసిస్తోంది. ఇది ఈ పుంలింగ శబ్దము విశేషణ శబ్దము స్త్రీలింగ విశేషముతో సమానాధికరణంలో సమసిస్తోంది. ఎప్పుడైతే సమానాధికరణం అన్నామో స్త్రీలింగము విశేష్యము ఉంది, స్త్రీలింగంలో విశేషం ఉంది కాబట్టి ఈ విశేషణ శబ్దం కూడా మహాన్ నుంచి మహతిగా స్త్రీలింగంగా మారుతుంది. దాన్ని భాషిత పుంస్కము అంటారు. ఇందాక మనం చెప్పుకున్నది వాడిదే. ఇభ ఎలా అయింది అంటే ఈ సూత్రం అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇభ అనేది పుంలింగ శబ్దం, పోట అనేది స్త్రీలింగ శబ్దం. పోట
చ అసౌ ఇభి చ. ఇక్కడ ఇభి అనే స్త్రీలింగంగా ఎందుకు మారింది? ఇభ అన్నది ఇది సమానాధికరణలో ఉంది. సమానాధికరణలో ఈ ఉన్నందువలన పోటా స్త్రీలింగం ఇక్కడ ఉంది కాబట్టి ఇభి అనే స్త్రీలింగం కూడా ఇక్కడ ఇభ అనేది ఇభిగా మారుతోంది. అందుకని లౌకిక విగ్రహ వాక్యంలో పోటాచ అసౌ ఇభి అని లౌకిక విగ్రహం వచ్చింది. అంటే ఇది ఇభి అనేది ఏమిటి? భాషిత పుంస్కము అంటారు. ఓకే, ఉదాహరణ తీసుకుంటే మహాన్ అనేది పుంలింగ శబ్దము విశేషణముగా ప్రయోగించబడింది. ఇక్కడ మహాన్ అనేది స్త్రీలింగ శబ్దముగా మారింది. మహాన్ స్త్రీలింగ శబ్దంగా మారితే ఏమైంది? మహతీ అయింది. ఎందుకు మారాల్సి వచ్చింది? నవమి అనే శబ్దము స్త్రీలింగంలో ఉంది. నవమి అనేది విశేష్యము. ఈ విశేష్యము స్త్రీలింగంలో ఉంది కాబట్టి విశేషణము కూడా స్త్రీలింగంలో ఉండాలి. కాబట్టి ఈ మహాన్ అనే పుంలింగము విశేషము మహతి అనే స్త్రీలింగంగా మారింది. ఈ స్త్రీలింగంగా మారినటువంటి దాన్ని భాషిత పుంస్కము అంటారు. భాషిత పుంస్కము పుంలింగంలో ఉన్నది ఇక్కడ స్త్రీలింగంలో మారింది. అప్పుడేమవుతుంది? మహతి నవమి, మహతి నవమి, మహతి సు నవమి సు మహానవమి అవుతుంది అనుకుంటా. మళ్ళీ ఆకారం ఎలా వస్తుందో మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. భాషిత పుంస్కము అంటే పుంలింగమున్న శబ్దము విశేషణముగా ఉన్నప్పుడు, స్త్రీలింగ విశేష్యం ఉన్నప్పుడు, స్త్రీలింగ విశేషము ఉంది కాబట్టి సమానాధికరణం చేయాలి కాబట్టి ఈ పుంలింగము స్త్రీలింగంగా మారింది. అది భాషిత పుంస్కం. మహతి మహాన్ అనేది విశేషణము మహతిగా ఎందుకు మారింది అంటే నవమి స్త్రీలింగం కాబట్టి సమానాధికరణంలో ఇది కూడా ఉండాలి కాబట్టి ఇది కూడా స్త్రీలింగంలోకి మారింది. దీని మారిన స్త్రీలింగంగా మారిందని భాషిత పుంస్కము అన్నారు. ఈ పర్టికులర్ శబ్దంలో ఈ మహతి ప్లస్ సు ప్లస్ నవమి ప్లస్ సు అన్నప్పుడు మనం చివరికి సాధించుకున్న తర్వాత మహానవమి అవుతుంది. ఆ దీర్ఘం ఎందుకు వస్తుంది అనేది తర్వాత పేజీలో చూసుకుందాం. అది తర్వాత వేరే విషయం. అది ఇంతవరకు ఇది అర్థమై ఉంటుంది. భాషిత పుంస్కము అంటే సూత్రం ఏమిటి? పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఇక్కడ లౌకిక విగ్రహవాక్యం ఏంటి? మహతీచ అసౌ నవమీచ. మహత్ సు నవమి సు. మహత్ అనేది ప్రాతిపదిక. ఈ మహత్ అనేది మహాగా మారుతుంది సమస్త పదంలో. చివరికి వచ్చేసి అదేమవ్వాలి? మహానవమి అవ్వాలి, కానీ మహత్ నవమి అవ్వాలి. కానీ ఈ మహా అనేది ఎందుకు వచ్చిందంటే, ఆకారం ఎందుకు వచ్చిందంటే, మహత్ మహాగా ఎలా మారింది అంటే ఒక సూత్రం వచ్చింది. ఆత్ మహతః సమానాధికరణే జాతీయయో సూత్రం ద్వారా మహత్ ఆకార ఆదేశం వస్తుంది. ఇక్కడ మహా అవుతుంది. ఈ ఒక సూత్రం వచ్చింది. ఈ సూత్రం మనకు గుర్తుండకపోవచ్చు, నాకు కూడా గుర్తుండదు. కాబట్టి ఆకారం వస్తుంది. చూడండి, ఆత్ అంటే ఆకారము, మహతః సమానాధికరణే జాతీయయో సూత్రం ద్వారా ఆత్ మహతః. ఇది మహతఃలో ఆత్ మహతః ఇక్కడ ఆకారం వచ్చింది కాబట్టి మహానవమి అనే సమస్త పదం వచ్చింది. విగ్రహవాక్యం ఏమిటి? లౌకిక విగ్రహవాక్యము మహతి చ అసౌ నవమి చ. ఇక్కడ మహతి అనేది ఎందుకు వచ్చింది? నవమి అనేది స్త్రీలింగంలో విశేష్యం ఉంది కాబట్టి, మహతి విశేషణం కూడా స్త్రీలింగంలో ఉంది కాబట్టి మహాన్ అనే పుంలింగము మహతిగా మారింది కాబట్టి దాన్ని భాషిత పుంస్కము అన్నారు. అలాగే కృష్ణా చ అసౌ చతుర్దశీ చ. కృష్ణా చ అసౌ చతుర్దశీ చ. చతుర్దశి అనే స్త్రీలింగంలో ఉంది. కృష్ణ అనేది స్త్రీలింగంగా మారింది. కృష్ణ అనేది భాషిత పుంస్కమైంది. కృష్ణ చతుర్దశి అయింది. అలాగే మహతీ చ అసౌ ప్రియా చ. మహాప్రియ. దీర్ఘం ఎందుకు వచ్చిందో పైన చెప్పుకున్నాం ఇక్కడ ఈ సూత్రంతో. పాచికా చ అసౌ స్త్రీ చ. పాచక స్త్రీ. దత్తా భార్య. దత్త భార్య. ఈ లౌకిక విగ్రహవాక్యాలు ఇవి స్త్రీ వచనాలు, విశేష్యం. చతుర్దశి, ప్రియా, స్త్రీ, భార్య ఇవన్నీ కూడా స్త్రీలింగ విశేష్యములు. ఇవి విశేషణాలు. ఈ విశేషణము విశేష్యము స్త్రీలింగంలో ఉంది కాబట్టి విశేషణము కూడా స్త్రీలింగంలోకి మారింది. దాన్నే భాషిత పుంస్కము అంటారు. భాషిత పుంవత్ భావము, భాషిత పుంస్కము అని స్త్రీలింగ శబ్దం. ఇది విశేషణము. ఇవి విశేష్యములు. కర్మధారయములో విశేషణ విశేష్య భావములు ఉంటాయని మనం అంతకుముందే చెప్పుకున్నాము. ఈ అలౌకిక విగ్రహాలు ఇలాగా సమస్త పదాలుగా మారాయి. కృష్ణ చతుర్దశి,
మహాప్రియ. ఈ మహాప్రియాలో ఒక ఆకారం మాత్రం ఎక్స్ట్రా సూత్రం వచ్చింది ఇక్కడ. మహానవమి అలాగా. బట్ ఇక్కడేమో కృష్ణ చతుర్దశి, పాచక స్త్రీ, దత్తా భార్య, ఇలాంటివి ఒక 10-15 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. స్థలాభావం వల్ల అవన్నీ నేను రాయలేదు. మీరు టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చు. మరి అన్ని సూత్రాలు మరి ఎలా చేసుకుంటారో నాకు తెలియదు. అందులో ఇచ్చిన పదాలు ఏమిటి? సమస్త పదాలు చదువుతాను. పేజ్ నెంబర్ 165 ఎవరన్నా పుస్తకం ముందుంటే మన సిద్ధాంత కౌముది నీలకంఠం గారి పుస్తకంలో 165 పేజ్లో ఈ పదాలు ఇచ్చాడు. ఇది సమస్త పదాలు. కృష్ణ చతుర్దశి, మహాప్రియ, పాచక స్త్రీ, దత్త భార్య, ఈ 4 ఇక్కడ నేను ఇచ్చాను. తర్వాత పంచమ భార్య, ఇభ యువతి, అగ్నిస్తోక, ఉదస్విత్ కతిపయం, గోగృష్టి, గోధేను, గోవశ, గోవేహత్, గోవష్కయని, కట ప్రవక్త, కటశ్రోత్రియ, కటాధ్యాపక, కటధూధూర్త. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఉదాహరణలకి ఇక్కడెక్కడ ఒక సూత్రంలో అన్నీ పెట్టాడు కదా, ఇవేనా? ఇక్కడ సూత్రాలన్నీ పెట్టారు చూడండి. ఈ పదాలన్నీ దీనిలోకి వచ్చాయి. ఎందుకని వచ్చాయి? ఈ భాషిత పుంస్కము అనేది కూడా ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఆ పదాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి సమస్త పదాలు చేశాడు. ఇక్కడ చూడండి, పోట, యువతి, స్తోక, కతిపయ, గృష్టి, ధేను, వశ, వేహత్, ఈ పదాలన్నీ కూడా మన భాషిత పుంస్కము ద్వారా అక్కడ మనం పుంలింగ పదాన్ని స్త్రీలింగంగా మార్చుకోవాల్సి వచ్చింది విశేషం కోసము. ఆ పదాలన్నీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ నేను 4 ఇచ్చాను. ఇవన్నీ రాస్తే ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుందని రాయలేదు. మీరు చూసుకోండి. అవి వాటిలోంచి ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇవ్వచ్చు. 2-3 ఏమో మళ్ళీ తర్వాత వేరే సందర్భంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఇక్కడ వేరియేషన్ చూద్దాం. ఈ వేరియేషన్ ఏంటి? పూర్వపదం ఏమిటి, ఉత్తర పదం ఏమిటి? పూర్వపదం ఏమిటి? ప్రథమానిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వపదం. సూత్రంలో ఏమున్నాయి? పోట, యువతి, స్తోక, కతిపయ, దృష్టి అనేవి పై పదములతో సమస్యిస్తుంది అన్నాడు. అంటే ఈ పదాలన్నీ కూడా తృతీయలో ఉంటాయి, పై పదములతో అన్నాడు. కాబట్టి జాతివాచకములైన విభక్తి అంత పదములు, జాతివాచకమైన విభక్తి అంత. జాతివాచకం ఏమిటి ఇక్కడ? ఇభ అనేది జాతివాచకము, పై పదములతో సమస్యిస్తున్నాడు. ఈ జాతివాచకమైన పదము విభక్తి అంతము ప్రథమాల ఉంది మనకి. అలాగే యువతీచ, అసౌ, ఇభీచ, ఇభి అనేది జాతివాచకము, ఇభి అనేది జాతివాచకము. యువతి చ, అసౌ, ఇభీచ, ఇభ యువతి అయింది. అలాగే ఇభ ముందుకు వచ్చింది. ఇభ ఎందుకు ముందు వచ్చింది? ఈ జాతివాచకమైన పదము ఈ యువతి అనే పదముతో సమసించింది. ఈ ఇభి అనే పదము జాతివాచక పదము అంటే ప్రథమా విభక్తి కాబట్టి ఇది ఉపసర్జన సంజ్ఞ కాబట్టి ఈ ఇభ ముందుకు వచ్చింది, పూర్వపదం అయింది. ప్రథమా నిర్దిష్టం, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతమై ఇభ ముందుకు వచ్చింది. యువతి తో కదా, అందుకని యువతి మనకి ఉత్తర పదంగా వచ్చింది. యువతి చ, అసౌ, ఇభి చ, ఇభ యువతి. యువతి స్త్రీలింగ శబ్దము, ఇభి స్త్రీలింగ శబ్దం. ఎప్పుడు మన కర్మధారయంలో సమానాధికరణం ఉండాలి. ఇది స్త్రీలింగంలో ఉంటే ఉత్తరపదం పూర్వపదం, ఉత్తరపదం కూడా స్త్రీలింగంలో ఉండాలి. ఉత్తరపదం స్త్రీలింగంలో ఉంటే పూర్వపదం కూడా స్త్రీలింగంలో ఉండాలి. అలాగే స్తోక చ, అసౌ, అగ్ని చ. స్తోక చ, అసౌ, అగ్ని చ. అగ్ని ముందుకు వచ్చింది. అగ్ని ఎందుకు ముందు వచ్చింది? ఇది జాతివాచకమైనటువంటి విభక్తి అంత పదం కాబట్టి ఇది ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతమైంది. అగ్ని ముందుకు వచ్చింది. ఈ స్తోక తో అన్నాం కదా, పైన స్తోక పదముతో అన్నాను ఇక్కడ, పై పదములతో, స్తోకతో. కాబట్టి అది తృతీయలో, సూత్రంలో తృతీయలో ఉంది కాబట్టి అది ఉత్తర పదమైంది. అగ్ని స్తోక. అలాగే గృష్టిశ్చ, అసౌ, గౌ చేతి, గౌహు చేతి. గో గృష్టి. గో అనే పదము పూర్వపదమైంది. గృష్టి అనేది పై పదము కదా, ఇది తృతీయలో ఉంది. తృతీయ కదా, మన సూత్రంలో తృతీయలో ఉంది. ఈ పదముతో జాతి వాచకమైన విభక్తి అంత పదం అన్నాడు కాబట్టి ధేనుశ్చ, అసౌ, గౌశ్చేతి, గోధేను అయింది. ప్రవక్త చ, అసౌ, కటశ్చ, కట ప్రవక్త అయింది. అధ్యాపక చ, అసౌ, కట చ, కట అధ్యాపక. పై ఉదాహరణలో 1 భాషిత పుంస్కము, సూత్రం 215. 2 పూర్వపదం ఏది అనే నిర్ణయము, సూత్రము 213. 213 ఏమిటి?
ఇది 215, ఈ 213 ఏది పూర్వపదము ఏది ఉత్తర పదము అవ్వాలని. ఓకే, ఈ వేరియేషన్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇందులో వచ్చిన సమ్మరీ ఏమిటంటే, ఇంతవరకు వచ్చిన వాటిలో సమ్మరీ ఏమిటంటే, జాతివాచకమైన పదము కొన్ని పదాలతో సమసించినప్పుడు ఈ జాతివాచక పదము ప్రథమా నిర్దిష్టం అవుతోంది, ఉపసర్జన సంజ్ఞ అవుతోంది, పూర్వనిపాతం అవుతుంది. ఏ పదముతో సమసిస్తుందో ఆ పదము ఉత్తరానికి వెళ్తుంది. అందుకని యువతీ చ అసౌ ఇభి అన్నప్పుడు ఇభి అనే పదం ముందుకు వచ్చింది, యువతి అనే తర్వాతకు వచ్చింది. అలాగే మిగతావి కూడా ఉదాహరణలు. ఇంకొకటి పదం ఏంటంటే, మనం భాషిత పుంస్కము అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే, విశేషణము విశేష్యముతో సమసించినప్పుడు విశేష్యము స్త్రీలింగంలో ఉంటే విశేషణము కూడా స్త్రీలింగానికి రావాలి. ఇభ అనేది పుంలింగ పదము. ఈ పుంలింగ పదము స్త్రీ విశేష్యముతో సమసిస్తున్నప్పుడు ఇది కూడా స్త్రీలింగంగా మారుతోంది. మహతీ అనే మారింది. నవమి అనేది విశేష్యము, మహతి అనేది అంటే గొప్పదైనటువంటి నవమి. నవమి అనేది స్త్రీలింగంలో విశేషముగా ఉంది కాబట్టి విశేషణం కూడా స్త్రీలింగంలో ఉండాలి. కాబట్టి మహత్ అనే మహత్ అనే పదం మహతీగా మారుతుంది. పుంలింగం స్త్రీలింగంగా మారింది, సమానాధికరణంలో ఉంది. అక్కడి నుంచి మనం సూత్రం చేసుకుంటాం. అలాగే ఇభ పోట, పోట ఇభి స్త్రీలింగం ఉంది, పోటా స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇభ అనే పుంలింగము ఇభిగా మారింది. దాన్ని భాషిత పుంస్కము అంటాం. ఈ రెండు కాన్సెప్ట్స్ ఈ 2-3 సూత్రాల్లో వచ్చాయి మనకి. ఒకటి భాషిత పుంస్కము అంటే ఏమిటి, 2 ఏది ప్రథమా విభక్తి, ఏది ప్రథమా నిర్దిష్టము, ఏది తృతీయ, ఏది పూర్వపదము, ఏది ఉత్తర పదం అనేది. తర్వాతది 216. టైం ఎంత అయిందండి? 8:20 అయిందండి. 8:20. ఇంకా 10 నిమిషాలు ఉంది కదా. 8:17. ఇంకో 13 నిమిషాలు ఉంది. కొంచెం మంచినీళ్ళు తాగొచ్చా? గొంతు ఎండికి పోతుంది. తర్వాత సూత్రము ప్రశంసా వచనైః చ. ప్రశంసా వచనైః అనేది ప్రశంసా వచనంతో అన్నాడు. అంటే ప్రశంసా వచనము, ప్రశంస చెప్పేటువంటి వచనము తృతీయలో ఉండాలి. జాతి అనేది అనువృత్తి అవుతుంది. ఇప్పుడు కూడా ఇందాక నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, సూత్రంలోనే మనకు ఏది ప్రథమా నిర్దిష్టము, ఏది ప్రథమా నిర్దిష్టం కాదని సూత్రంలో తెలిసిపోతుంది. ఇక్కడేముంది, ప్రశంసా వచనైః, ప్రశంస అనే వచనముతో అన్నాడు. ఇక్కడ జాతి అనేది మనం అనువృత్తి తెచ్చుకుంటాము. విభక్తి అంతమైన జాతివాచక పదము ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, నిపాతము. స్తోత్ర రూప పదములతో అంటే ఇక్కడ ఏమైనా ప్రశంస అన్నాం కదా, ఈ ప్రశంస స్తోత్ర రూపంలో ఉంటుంది కదా, ప్రశంసిస్తున్నాం మనం. స్తోత్ర రూప పదములతో సమసించి తత్పురుషమగును అంటున్నాడు. ప్రశంసావాచకాలు ఏంటి, నియత లింగాలు అంటున్నాడు. ఈ నియత లింగాలంటే లింగాలు మారవవి, అంటే విశేష్యమును బట్టి ఈ పదముల లింగములు మారవు అంటున్నాడు. నీతంగా ఉంటాయి ఆ లింగం. విశేషమును బట్టి ఈ లింగం మారదు అంటున్నాడు. ఇంతకుముందు మనకి విశేషమును బట్టి లింగం మారింది. ఎక్కడ మనకి పోటా యువతి అన్నప్పుడు, ఇభపోట అన్నప్పుడు విశేషమును బట్టి మనకి లింగం మారింది. అక్కడ ఇభపోట కానీ లేకపోతే మహతి నవమి అనగానే మారింది. ఇక్కడ ప్రశంసావాచకం నీతలింగం అంటున్నాడు. విశేషాన్ని బట్టి ఈ లింగం మారదంటున్నాడు. ఈ నీతంగా ఉంటుంది ఇక్కడ లింగం. కనుక సమాసములు కూడా విశేషలింగంలోనే ఉంటాయి. ఉదాహరణకి ఈ ప్రశంసా పదాలు చూడండి. ప్రశంసా పదాలు తృతీయలో ఉన్నాయి సూత్రంలో, కాబట్టి ఇది ఉత్తర పదాలకు వెళ్ళిపోతాయి. మతల్లిక చ అసౌ గౌహు చ, మతల్లిక చ అసౌ గౌహు చ, గోమతల్లిక. మతల్లిక అనేది ప్రశంస. ఈ ప్రశంస అనేది మనకు పైన తృతీయాలో చెప్పాడు కాబట్టి ఇది ఉత్తర పదంగా వచ్చింది మనకి. గౌహు జాతి పదము. ఈ జాతి పదము ఈ ప్రశంసతోటి సమసించింది. గౌహు చ, అందుకని గో ముందుకు వచ్చింది. ఇది జాతి పదము. గో మతల్లిక. అలాగే మచర్చిక చ అసౌ గౌహు, గో మచర్చిక. ప్రకాండం చ అసౌ గౌహు చ, గో ప్రకాండం.
ఉద్దహ చ అసౌ గౌహ చ గవోద్దహ ఇవన్నీ సమస్త పదాలు. గోమతల్లిక, గోమచర్చిక, గోప్రకాండం, గవోద్దహ ఇవన్నీ కూడా సమస్త పదాలు. ఈ సమస్త పదాలకి లౌకిక విగ్రహ వాక్యంలో మనకి మతల్లిక అనేది ప్రశంస అనేది తృతీయలో ఉంది మనకి. గౌహు అనేది ప్రథమా నిర్దిష్టం, జాతివాచకం. కాబట్టి ఈ గౌహు ముందుకు వచ్చింది మనకి, ప్రథమా నిర్దిష్టం కాబట్టి దీనికి ఉపసర్జన సంజ్ఞ వచ్చింది. చూడండి, విభక్తి అంతమైన జాతివాచక పదము గౌహు జాతివాచక పదం. ఈ గౌతు జాతివాచక పదముతో ఈ ప్రశంస పదముతో అవుతోంది. ఈ పదముతో అవుతోంది. గౌహు మతల్లిక పదముతో అవుతోంది. కాబట్టి గౌహు అనేది ప్రథమా నిర్దిష్టమైంది, ఉపసర్జన సంజ్ఞ వచ్చింది, పూర్వనిపాత వచ్చింది. ప్రశంస ఏమో ఉత్తర పదానికి వెళ్ళిపోయింది. మతల్లిక సు గౌహు సు, మతల్లిక సు గౌహు సు, గోమతల్లిక. మనం అక్కడి నుంచి స్టాండర్డ్ ఫార్మాట్లో సాధించుకొని గోమతల్లిక అవుతుంది. అలాగే మచర్చిక సు గౌహు సు, గోమచర్చిక. ప్రకాండం సు గౌహు సు, గోప్రకాండం. ఉద్దహ సు గౌహు సు, గవోద్దహ. ఇవి సమస్త పదాలైనవి. 216 అయినాయండి. ఇప్పుడు ఇంకా 8, 9 ఉన్నాయి. మనం హడావుడి చేయకుండా ఇప్పుడు వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇస్తే బెటర్ ఏమో. అలాగేనండి. ఎందుకంటే ఇది ఎలానో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ 8 ఇప్పుడు మనకు 8 నిమిషాల్లో పూర్తి అవ్వవు. వద్దులేండి, రేపు చెప్పుకుందాం. ఇంకా 8 ఉన్నాయి మనకి. 217 నుంచి 224 వరకు మాత్రమే ఉన్నాయి. కర్మధారయ సమాసాలు అయిపోతాయి. ఈ 8 మనం రేపు చెప్పేసుకుంటే కర్మధారయ సమాసాలు పూర్తి అయిపోతాయి. అంటే 3 రోజుల్లో మనం కర్మధారయ పూర్తి చేసామంటే దాదాపు 30 సూత్రాలు. ఇట్స్ ఎ రీజనబుల్ స్పీడ్. పరిగెత్తకుండా అర్థమయ్యేట్టు చేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన టైము ఏమైనా డౌట్స్కి అడుగుదామా? అలాగే సార్. ఇది తీస్తాను. నిమిషం. ఓకే, ఇప్పుడు డౌట్స్ ఎవరన్నా ఉంటే అడగండి. రికార్డ్ ఆపేసేసి ఉండనివ్వండి, తప్పేముంది. వేరే వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా డౌట్స్. నేను నిన్ను చూసినప్పుడు అది కొంచెం డెఫిషియన్సీ కనిపించింది నాకు. డౌట్లు వేరే వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా. అంటే స్పేస్ ఒకటి స్పేస్ ప్రాబ్లం తగ్గిందండి, అందువలన డౌట్స్ కూడా అలౌ చేస్తున్నారు. అందుకని ప్రసాద్ గారు ఉన్నారుగా మనకి, అన్నిటికీ శ్రీకృష్ణ వారు ఆయన చూసుకుంటారండి. కొత్తగా స్పేస్ ప్రాబ్లం సాల్వ్ చేసామండి, అందుకని కాబట్టి ప్రాబ్లం లేదు. డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. అవును, శ్యామల గారు కనిపించలేదు, వచ్చారా? వచ్చి ఇప్పుడే వెళ్ళారు థ్యాంక్ యూ అని చెప్పి. ఓ, ఇప్పుడు వెళ్ళిపోయారా? ఓకే ఓకే. డౌట్ వీటన్నిటికీ కూడా అలౌకిక విగ్రహవాక్యం వచ్చేది మతల్లిక గౌ ప్లస్ సు, మచర్చిక ప్లస్ సు అలాగే వస్తుంది కదండి. అలౌకిక. ఇప్పుడు మిగతా ఫార్మేట్ అంతా మామూలుగా మనం ఏం చేయాలంటే ఫార్మాట్ ఇలాగ చేసుకోండి. లౌకిక విగ్రహం వాక్యం రాయండి. ఫస్ట్ లౌకిక విగ్రహం ఏంటి? మతల్లిక చ అసౌ గో చ కదా లౌకిక విగ్రహ వాక్యం. ఓ సు అయింది కదా. ఇప్పుడు సూత్రం రాయండి. ప్రశంసావచన ఈ సూత్రంతో కర్మధారయ సమాసం చేయగా అని చెప్పేసి ప్రాతిపదిక తెచ్చుకుంటాం. ప్రాతిపదిక తెచ్చుకున్న తర్వాత అది ప్రాతిపదిక అవుతుంది మనకి. ఆ ప్రాతిపదికకి సుప్లోపం చేస్తాం. సుప్లోపం చేసుకుని అక్కడి నుంచి స్టెప్స్ సుపోదోత ప్రాతిపదికయో, తర్వాత ఉపసర్జన సంజ్ఞ, తర్వాత పూర్వనిపాతము, ఇలా చేసుకుని శుభాది కార్యములు చేయగా గోమతల్లిక సిద్ధించింది అని రాసుకుంటాం. అలాగే అక్కడ ఉన్న స్టెప్స్ అన్నిటికీ అలాగే, పదాలన్నిటికీ అలాగే వస్తాయి. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి లక్ష్మారెడ్డి గారు, ధన్యవాదాలు. ఎప్పటిలాగానే బాగా చెప్పారు, క్లియర్ గా. మీరు రోజు అలాగే చెప్తున్నారు. మీరు రోజు ఎలా చెప్తే నేను ఎలా చెప్తాను ఇంకా వేరేగా. ఇంకేం డౌట్ లేండి. మాధవీలత గారు, మీ అంత చెప్పలేకపోవచ్చు కానీ అర్థమయ్యేట్టు చెప్పానా? అయితే చెప్పడం నాకు కష్టమే. మీరు బాగా చెప్తున్నారు. ముందు ప్రిపరేషన్ కావాలి కదా చెప్పడానికి. అవునండి. అది
ఒక్కొక్క క్లాస్ ప్రతిరోజు 3 to 4 hours ప్రిపరేషన్ ఉంటుందండి దీనికి. పాపం తనకి ఎగ్జామ్ టైంలో కూడా కావాలి. ఉమ్, ఏంటంటే ఆ ప్రిపేర్ అయ్యే టైము మేమేమో ముందు ఏదో కొంత ప్రిపేర్ అయ్యాము. మళ్ళీ డౌట్లు మీరు చెప్పినప్పుడు కొన్ని డౌట్లు క్లారిఫై అవుతూ ఉంటాయి మాట. కొన్ని నాకు ఇప్పుడు రావట్లేదు, ఇందాక అనుకున్నాను ఇది ఇలా రాయాలా, కొన్ని మనం చదివేస్తే కొంత గ్యాప్ ఉండిపోతుంది. మీరు చెప్పేసరికి కొంచెం గ్యాప్ కూడా ఫిల్అప్ అయిపోతుంది. అంతేకాదండి, మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసి స్లైడ్స్ కూడా ఇస్తున్నారు. అసలు చాలా ఇదిగో నేను ఇన్నాళ్ళు మిస్ అయ్యాను, కానీ నిన్న నుంచే వస్తున్నాను మళ్ళీ. మా పాత రికార్డింగ్స్ అవి వింటూ నోట్స్ అది చూసుకుంటూ ఉంటే చాలా అసలు డౌట్లు లేకుండా క్లియర్ చేసేస్తున్నారు మీరు, మాకు డౌట్స్ రాకుండా. సంతోషం అండి. ఇప్పుడు రికార్డ్ ఆపేస్తానండి. ఓకే సార్.